ఇక్కడ 11వ సాధన పత్రము వర్క్షీట్ వచ్చేసి సాయము అనేటువంటి పాఠంలోనిది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు క్రింది ఆహ్వాన పత్రికను చదవండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్కూల్లో ఏదైనా వార్షికోత్సవాలు కావచ్చు, లేదా ఎవరినైనా పిలవడానికి ఒక ఆహ్వాన పత్రిక అనేటువంటిది తయారు చేసుకుంటాము. క్రింది ఆహ్వాన పత్రికను చదవండి. పద్యాల పోటీకి ఆహ్వానము. మా పాఠశాలలో ఈ యొక్క 30/7/2020 తేదీన పద్యాల పోటీ నిర్వహించబడుతుంది. పాఠశాల అన్ని తరగతుల పిల్లలు ఈ పద్యాల పోటీలో పాల్గొనవచ్చు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు హాజరవుతారు. ఈ పోటీకి అందరూ ఆహ్వానితులే. ఇట్లు విద్యా సాంస్కృతిక కమిటీ, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల చిట్వేలు కడప జిల్లా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక చిన్న ఇదిని తయారు చేయండి. ఆహ్వాన పత్రికను చదివారు కదా, మీరు కూడా ఈ పాఠశాలలో జరిగినటువంటి వార్షిక దినోత్సవాల వేడుకల ఆహ్వాన పత్రికను తయారు చేయండి. పాఠశాల వార్షిక దినోత్సవ ఆహ్వాన పత్రిక ఈ విధంగా మనము తయారు చేయాలి. ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ వర్క్షీటు 11వ వర్క్షీట్లో వచ్చేసి తెలుగు తోట సాధన వర్క్షీట్లో వచ్చేసి మా పాఠశాల 13/9/2025 తేదీన పాఠశాల వార్షిక దినోత్సవ వేడుకలు నిర్వహించబడుతుంది. పాఠశాల అన్ని తరగతుల పిల్లలు ఈ వార్షిక దినోత్సవములో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా మా పాఠశాల ప్రిన్సిపాలు, గ్రామ పెద్ద, గ్రామ సర్పంచ్, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. ఈ పాఠశాల వార్షిక దినోత్సవానికి అందరూ ఆహ్వానితులే. ఇట్లు పాఠశాల కమిటీ, మండల పరిషత్ పాఠశాల చిట్వేలు కడప జిల్లా అని చెప్పేసి ఈ విధంగా మనము తయారు చేయవచ్చు. ఒక వార్షిక దినోత్సవ ఆహ్వాన పత్రికని తయారు చేయండి.